శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం అండి. ఇది ఒక ప్రసిద్ధ శైవక్షేత్రం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో శ్రీ బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మించబడిందండి. ఇక్కడ ప్రకృతి సౌందర్యంతో పరవశించే పుణ్యక్షేత్రాల్లో యాగంటి ఒకటి. ఇక్కడ ప్రతిష్ఠించిన నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు. యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం బనగానపల్లి పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉందండి. సో ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి, అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ, వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గుహ వంటి పేర్లతో ఇక్కడ చారిత్రక పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు. కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లంక వేస్తానని శ్రీ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో వర్ణించారు. ఇక్కడ ఉన్న పుష్కరిణి మన నందీశ్వరుని విగ్రహం ప్రధానమైనదన్నమాట. సో తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరు ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలో కోనేరులో చేరుతుందండి. ఏ కాలంలోనైనా కోనేరులో నీరు ఒకే మట్టంలో ఉండటం ఇక్కడ విశేషం. కోనేరులోని పుష్కరిణికి చేరుతుంది. ఇందులోని నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని ఇక్కడి ప్రతీది అనమాట. సో ఈ పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం కూడా ఉంది. ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంటుంది ఇక్కడ అనమాట. సో దీన్ని దాటగానే రంగమంటపం, ముఖమంటపం, అంతరాలయం ఉన్నాయి. గర్భాలయంలోని లింగ రూపంపై ఉమామహేశ్వరులు రూపాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ సహజ సిద్ధమైన అగస్త్య మహర్షి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గృహ ఇక్కడే ప్రతిష్టాత్మకంగా నెలకొల్పబడింది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుహలో మనకి సౌకర్యం. ఇక్కడ ఉన్న గుహ నుండి రవ్వలకొండకి ఒక రహస్య గుహ కూడా ఉందని ప్రతీది అండి. థ్యాంక్ యూ.